జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు వేదిక పైన మేమందరం కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం, చెమట ఉంది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. మీకు ఎంత చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను ఇదే గడ్డపై పాదయాత్ర చేస్తే ఆనాటి పాలకులు నా పైన కోడిగుడ్లు విసిరేశారు. అయినా కార్యకర్తలు ఒకే ఒక మాట చెప్పారు, తగ్గేదే లేదు, ముందరికి నడుద్దామని. అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు, కానీ మనం భయపడలేదు. మీ లోకేష్ యువగల పాదయాత్ర ఆపేదానికి ప్రయత్నించారు. ఆనాడు GO1 తీసుకొస్తే మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో, ఈ యువగలం పాదయాత్ర ఆగద్దని చెప్పా. ఎప్పుడూ ఊహించిన విధంగా 175 స్థానాల్లో మనం పోటీ చేస్తే 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. అంతేకాదు దేవుడి గడప కడప గడ్డ. కడప జిల్లా అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉండేది. అలాంటిది సుమారుగా 2 ఎన్నికలు మనం ఇబ్బంది పడ్డాం. కానీ తిరిగి మీ అందరి శ్రమతో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కడప జిల్లాని తీర్చిదిద్దాం. ప్రొద్దుటూరు అంటేనే చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రజలు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగానే మా పసుపు సైన్యం కూడా ఉంటుంది. సీతారాములు నివసించిన పవిత్రమైన భూమి మన ప్రొద్దుటూరు. కనికా పరమేశ్వరి ఆలయం, శోషమల్లి దర్గా, RCM చర్చ్ ఉన్న పుణ్యభూమి మన ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరుని మినీ ముంబై అంటారు. ఎందుకంటే వ్యాపారంలో మీరు అమ్మ స్పీడు, మీ బ్లడ్లోనే వ్యాపారం ఉంటుంది. నేను అనేక సార్లు చెప్పా, రాష్ట్ర ఎన్నికలు మొత్తం ఫండింగ్ ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం చేయగలుగుతుంది. అబ్బా, ఏకంగా బంగారం వ్యాపారంలో కూడా మీరు నంబర్ 1. ఏ వ్యాపారం మీరు వదిలిపెట్టరు, అనుకుంటే చేసి తీరుతారు. ఆ పట్టుదలనే ప్రొద్దుటూరుకి పునాది అని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇప్పుడు రాయలసీమని గోల్డ్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు మార్చుతున్నారు. మనం చూసాం, జొన్నగిరి స్వర్ణగిరిగా మారింది. అక్కడ ఏకంగా ఈరోజు బంగారం తయారు చేసుకునే పరిస్థితి NDA ప్రభుత్వానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 4 సార్లు ప్రొద్దుటూరు నియోజకవర్గం గెలుస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రొద్దుటూరుని ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఆనాడు మన అడుగులు వేస్తూ వెళ్ళాం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువగలం పాదయాత్రలు నేను చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడే, కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ చేత ఎక్స్పాన్షన్ చేపించాడా అని అడుగుతున్నా. ఏమనంటే రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అంటాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు బ్రాహ్మణి స్టీల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీకి సుమారుగా 11,000 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. ఇంకొక 3,000 ఎకరాలు 25,000 రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆనాడు మనందరికీ సినిమా చూపించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుందని. ఆ ఫ్యాక్టరీ వస్తుంది కనుక ఒబ్బలాపురం గన్లు కూడా ఇస్తున్నామని ఆనాడు చెప్పారు. గన్నులు దవ్వుకున్నారు. కంపెనీ పేరు కూడా రెడ్ గోల్డ్ అని పేరు పెట్టారు. డబ్బులంతా విదేశాలకు పంపించేశారు. ఏకంగా ఒక దొంగ పేపర్ ఉంది, పేపర్ పేరేంటి, దొంగ పేపర్ పేరేంటి,
సాక్షిలో కూడా పెట్టుబడి పెట్టారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. 14,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క పరిశ్రమను వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? స్టీల్ బయటికి వచ్చిందా అని అడుగుతున్నాం. అదే మనం కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పార్టీలో ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఎవడో మీకే బాగా తెలుసా బా, మన దగ్గర నుంచే పోయినాడు, అన్నీ అనుభవించి పోయినాడు జంపింగ్ జపాంగ్. అక్కడికి వెళ్ళి పెద్ద మాటలు మాడుతున్నాడు. అయా నువ్వు ఇన్ని మాటలు మాడుతున్నావే, మీ నాయకుడిని ముందల ప్రశ్నించు. 5 సంవత్సరాలు కడప జిల్లాకి పీకింది ఏంటని అడుగుతున్నా. చివరికి పులివెందల కూడా నీళ్ళిచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మాటలు మాడతారు. సోలార్ కంపెనీ తీసుకొస్తే ఏదో అన్యాయం జరిగిందంటారు. దాల్మియా సిమెంట్స్ ఎక్స్పాన్షన్కి తీసుకొస్తే ఏకంగా ఆ ఊర్లని తిరిగి మీరు అంగీకరించదని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ అదే నాయకులు అధికారులు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి లీగల్ నోటీస్ పంపించి ఎందుకు మిమ్మల్ని మూయకూడదని కూడా నోటీస్ ఇష్యూ చేశారు. అడిగాను ఆ కంపెనీ యజమాని, ఎందుకు వచ్చింది అబ్బా నీకు లీగల్ నోటీస్ అంటే, నెల మామూలు పంపించమన్నారు, నేను ఇవ్వనని చెప్పాను, అందుకే నాకు లీగల్ నోటీస్ ఇచ్చారబ్బా అని చెప్పాడు. అంటే ఒక కంపెనీని తరిమేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించారో ఇది ఇక్కడున్న కడప ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకంగా జేఎస్డబ్ల్యూ పనులు పరిగెత్తిస్తున్నాం. ఎస్ఏఎల్ ద్వారా ఈరోజు సోలార్ విద్యుత్ తయారు చేసే పరిశ్రమను తీసుకొచ్చాం. అంతేకాదు ఇప్పుడు దాల్మియా సిమెంట్స్, స్మార్ట్ కిచెన్స్, ఐటీలో కూడా పెద్ద ఎత్తున యువకుల్ని ప్రోత్సహించేదానికి స్టార్టప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడితోనే ఆగం. కడప జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తాం. హార్టికల్చర్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తున్నాం 4,000 రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, మనం ఇస్తున్నాం. తల్లికి వందనం. ఆనాటి పాలకులు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, జంప్ దాని తర్వాత. అలాంటిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పాం. మొదటి సంవత్సరం వేసాం. ఈ సంవత్సరం జూలై 24 కల్లా తల్లి అకౌంట్లో తల్లికి వందనం కూడా జమ చేయబోతున్నాం. 3 గ్యాస్ సిలిండర్ ప్రతి ఏడా ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తున్నాం. ఏకంగా మత్స్యకార సేవలో డబ్బులు వేస్తాం. ఆటో వాళ్ళ సేవలో డబ్బులు వేస్తున్నాం. మా చేనేత సోదరులైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తున్నాం. ఇలా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకో ముందరికి వెళ్తున్నాం. మీ అందరు చూశారు, ఆనాడు అన్న క్యాంటీన్లు అన్నీ మూసేస్తే ఆ అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. యువకులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. పాదయాత్రలో వాళ్ళందరినీ కలిసా, మిమ్మల్ని కలిసా. వాళ్ళు ఒకటే చెప్పారు, అయా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించండి మాకు చాలని చెప్పారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 పోస్టులు భర్తీ చేసుకోవడం జరిగింది. 250 కేసులు వేశారు ఆ డిఎస్సి పైన. స్టే ఆర్డర్ ఎక్కడ రాలేదు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి 10,000 పోస్టులు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం వెతుక్కుంటూ వస్తుంది.